హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పిఏఈ నుండి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అసలు విద్యా విధానాలు, సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి వేద విద్యా కాలం ఏంటి అనే దాని గురించి అయితే నేర్చుకుందామంటే మనకు వేదాలు ఎన్ని, తర్వాత అలాగే విద్యా ఆశయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ లాగా ఎలా ఉంటుంది, అలాగే విద్యా విధానాలు అనేవి ఎలా ఉన్నాయి, మ్యానిటోరియల్ విద్యా విధానం అంటే ఏంటి, సో వేద విద్యా కాలంలో శ్రీ విద్య అనేది ఎలా ఉంది, సో అలాంటి కంప్లీట్గా అయితే డీటెయిల్గా మనం ఈ క్లాస్లో అయితే నేర్చుకుందాము. సో ఆల్రెడీ అనేది నేను ఒక 2-3 టాపిక్స్ అనేవి ఇట్లా నీట్గా అందరికీ అర్థమయ్యే విధంగా అయితే నేను రాసుకున్నానండి. సో ఆ టాపిక్స్ కూడా మీకు కూడా యూజ్ అవుతున్నాయనేసి వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో క్లాస్ అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్లాసెస్. మనకి ఇక్కడ నుండి కనీసం ఒక క్వశ్చన్కి రావడానికి ఆస్కారం అయితే ఉంది. అండ్ ఇంకొకటి మోర్ ఇంపార్టెంట్ విషయము, డిఎస్సి పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ లేదు. సో మీరు 100కి 100% ఎఫోర్ట్ పెట్టేసి ఈ 10 days 15 days వరకు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచిదండి. సో లేట్ చేయకోకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ సోదిలాగా అనిపిస్తుంది. సో విద్యా విధానాలు, ప్రాచీన కాలంలో మన విద్యా విధానం ఎక్కడ ఎలా ఉండేదంటే ప్రకృతి వడిలో ఉండేది. అదే విద్యా విధానం అంటే మనకు మధ్యయుగంలో వచ్చేసరికి ప్రార్థనా స్థలాల్లోకి మారింది. మరి ఇప్పుడు ఆధునిక కాలంలో చూసుకుంటే ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. సో ప్రాచీన కాలంలో చూసుకుంటే ప్రకృతి ఒడిలో, మధ్యయుగంలో చూసుకుంటే ప్రార్థనా స్థలాలు, ఆధునిక కాలంలో చూసుకుంటే ప్రభుత్వ ఆధీనంలో ఈ విద్యా మనకు విధానాలు అనేవి ఉన్నాయి. సో వేద విద్యా కాలం అంటే ఏంటి? వేద విద్యా కాలం అంటే విద్ అనే సంస్కృత ధాతువు నుండి అయితే వచ్చింది. వేద అనేది విద్ అనే సంస్కృత ధాతువు నుండి అయితే వచ్చింది. మరి విద్ అంటే ఏంటంటే తెలుసుకోవడము, విద్ అంటే తెలుసుకోవడము. మరి తొలివేద కాలం వచ్చేసి మనకు చూడండి, క్రీస్తు పూర్వము 1500 నుండి 1000 వరకు. తొలివేద కాలం వచ్చేసి క్రీస్తు పూర్వము 1000 నుండి 600. ఇంపార్టెంట్ బిట్ ఇది. తొలివేద కాలం వచ్చేసి క్రీస్తు పూర్వము 1500 నుండి 1000. మలివేద కాలం వచ్చేసి క్రీస్తు పూర్వము 1000 నుండి 600. ఈ వేద విద్య సామాజిక వర్గాలు అంటే మరి చూద్దాం. వేద విద్య సామాజిక వర్గాలు కన్నా చూసుకుంటే సో అప్పుడు ఏమయ్యేదంటే మనకు బ్రాహ్మణులు కానీ, క్షత్రియులకు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు, సో ఇలాంటి వారికి మాత్రమే విద్య ఉండేది. ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాహ్మణులకి అండ్ సెకండ్ వచ్చేసి క్షత్రియులు, వైశ్యులు అంటే ఎక్కువ కులస్తులు వాళ్ళకి మాత్రమే అప్పుడు విద్య అనేది అందించడం అయింది. ఇంకా శూద్రులకి ఎక్కడో ఓ మూలన ఉండేసి పార్షియాలిటీ అనేది ఉండేది. సో అప్పట్లోనే పార్షియాలిటీ ఉండేది. సో ఆ వేద విద్య అనేది సామాజిక వర్గాలు కన్నా చూసుకుంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇలా 4 సామాజిక వర్గాలు అయితే ఉన్నాయి. రేపు బిట్టు మనకి ఈ విధంగా అడగచ్చు, వేద విద్యా కాలంలో సామాజిక వర్గాలు ఆర్డర్ వైజ్గానే అడిగారనుకోండి, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇలా ఇవి మనకు సామాజిక వర్గాలు. అంటే ఇక్కడ బ్రాహ్మణులు అంటే వాళ్ళు ఎక్కువగా ఇంకా పండితుల కిందికి వస్తారు. క్షత్రియులు అయితే పరిపాలనకు సంబంధించింది కానీ యుద్ధం యొక్క విద్యల గురించి ఇలాంటివన్నీ చూసుకుంటారు. మరి వైశ్యులు ఏం చేస్తారంటే వ్యవసాయం కానీ, వ్యాపారంలో ఏదైనా మనకు వ్యాపారంలో ఇలాంటివన్నీ సేవ చేసేవారు. ఇంకా లాస్ట్కి శూద్రులు వచ్చేసి ఈ పనులన్నీ చేయడానికి సేవ చేసేవారే శూద్రులు. బ్రాహ్మణులు వచ్చేసి పండితులు, సో వీళ్ళు ఉన్నతంగా ఉంటారు. వారి కింద వచ్చేసి క్షత్రియులు ఉంటారు. వీళ్ళు ఏవేవి మెయింటెనెన్స్ చేస్తారంటే అడ్మినిస్ట్రేషన్, పరిపాలన ఎలా ఉంటుంది, సో ఆ పరిపాలనలు యుద్ధ విద్యలు అనేది చెప్పడం ఇలాంటివన్నీ ఉంటాయి. వైశ్యులు కన్నా చూసుకుంటే వ్యవసాయం గురించి, వ్యాపారం గురించి, సో ఇవన్నీ చూసుకుంటారు. ఇంకా శూద్రులు వచ్చేసి సేవ చేసేవారు సో తక్కువగా. ఇంకా వేద విద్య మానవ జీవిత దశలు కన్నా చూసుకుంటే ఇక్కడ మనకు ఈ దశలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ దశల గురించి అడుగుతారు ఖచ్చితంగా. వేద విద్య మానవ జీవిత దశలు అనేవి ఎన్ని దశలు ఉన్నాయి? వేద విద్యా కాలంలో మానవ జీవిత దశలు ఎన్ని అంటే 4. వేద విద్యా కాలంలో మానవ జీవిత దశలు 4. అందులో ఫస్ట్ 1 బ్రహ్మచర్యము, సెకండ్ 1 గృహస్థాశ్రమము, థర్డ్ వానప్రస్థాశ్రమము, 4th సన్యాసాశ్రమము. ఫస్ట్ బ్రహ్మచర్యం తీసుకుంటాడు, గృహంలో ఉంటాడు, అలాగే వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం. వేద విద్య కాలంలో మానవ జీవిత దశలు ఎన్ని అంటే 4. అందులో మొదటిది ఏది? ఫస్ట్ బ్రహ్మచర్యం, అలాగే గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థాశ్రమం, 4th సన్యాసాశ్రమం. ఈ బ్రహ్మచర్యం అనేది విద్యార్థి దశ జననం నుండి 25 years వరకు అయితే ఉంటుంది. సో విద్యార్థి దశ అనేది పుట్టినప్పటి నుండి 25 years వరకు ఈ బ్రహ్మచర్య దశ అనేది ఉంటుంది. గృహస్థాశ్రమం వచ్చేసి 25 నుండి 50 వరకు ఉంటుంది. అంటే ఆ టైంలో మనము కుటుంబం కానీ, వివాహ జీవితానికి దీనికి రిలేటెడ్గా ఉంటుంది ఇది. ఈ గృహస్థాశ్రమం అనేది
25 నుండి 50 వరకు అయితే ఉంటుంది. ఇంకా వానప్రస్థ ఆశ్రమం కనుక చూసుకుంటే మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నానండి. ఇంత తక్కువ టైంలో మనం ఇంత ఫాస్ట్గా చెప్పుకుంటుంటే చూడండి. మనకు వానప్రస్థ ఆశ్రమం వచ్చేసి 50 నుండి 75 వరకు ఉంటుంది. అంటే వీరు ఎక్కడ ఎక్కువగా ఇంకా జీవనం అనేది గడిపేస్తారంటే అడవులలో తపస్సు చేస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి సన్యాశ్రమం. వీళ్ళు ఇంకా 75 నుండి 100 వరకు, అంటే వీళ్ళ ఏజ్ వచ్చేసి 75 నుండి 100 వరకు ఉండేవాళ్ళు. జ్ఞానాన్ని అందించే దశ ఈ జీవితంలో చివరి దశ కూడా ఇది. జ్ఞానాన్ని అందించే దశ జీవితంలో చివరి దశ ఏంటి? సన్యాసాశ్రమం. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రహ్మచర్యం అండ్ సెకండ్ వన్ వచ్చేసి గృహస్థాశ్రమం, థర్డ్ వన్ వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం ఫోర్త్ది. బ్రహ్మచర్యం అంటే విద్యార్థి దశ, అంటే జననం నుండి 25 ఇయర్స్ వరకు. గృహస్థాశ్రమం అంటే 25 నుండి 50 వరకు, అంటే ఆ టైంలో కుటుంబం గురించి బాధ్యతలు, వివాహ జీవితానికి సంబంధించినవన్నీ కూడా గృహస్థాశ్రమం కిందికి వస్తాయి. అంటూ మనకు వానప్రస్థాశ్రమం కన్నా చూసుకుంటే 50 నుండి 75, అంటే వీరి యొక్క జీవితం అనేది అడవులలో తపస్సుగా చేయడం అయితే జరుగుతుంది. అండ్ సన్యాసాశ్రమం కన్నా చూసుకుంటే 75 నుండి 100 వరకు ఆ ఏజ్లో ఉండేవాళ్ళు. ఆ సన్యాసాశ్రమం అనేది జ్ఞానాన్ని అందించే దశ అనేసి జీవితంలో చివరి దశ అనేది అంటారు. సో ఇది మనకు వేద విద్యా కాలంలో మానవ జీవిత దశలు అండి. మరి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే 4 వేదాలు అయితే ఉన్నాయి. వేదకాలంలో ఎన్ని వేదాలు ఉన్నాయంటే అందరికీ కామన్గా తెలిసిందే 4 వేదాలు అయితే ఉన్నాయి. ఋగ్వేదం అని, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదం, ఇలా 4 రకాలుగా వేదాలు అయితే ఉన్నాయి. మరి ఋగ్వేదం అంటే ఏంటి? దేవతలను కీర్తించే అంశాలన్నీ కూడా ఋగ్వేదంలో పొందుపరుస్తాం. అంటే ఋగ్వేదం అంటే దేవతలను కీర్తించే అంశాలు, దేవతలను కీర్తించే అంశాలు. సామవేదం అంటే ఆచారాలు, గేయాలు, ఇలాంటివన్నీ కూడా సామవేదం కిందకి వస్తాయి. మరి యజుర్వేదం అంటే యజ్ఞ యాగాది క్రమాలు. యా అంటే నేమ్లోనే ఉంది చూడండి, యజ్ఞాలు కానీ యాగాది కార్యక్రమాలు, ఇవన్నీ కూడా యజుర్వేదము. అథర్వణ వేదం అతీత శక్తులు, వ్యాధులకు వ్యతిరేకంగా ఉచ్చరించే మంత్రాలే ఈ అథర్వణ వేదం. 4 వేదాలు ఉంటాయి: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఋగ్వేదం అంటే దేవతలను కీర్తించే అంశాలని, సామవేదం అంటే ఆచారాలు, గేయాలు, యజుర్వేదం అంటే యజ్ఞ యాగాది క్రమాలు, అథర్వణ వేదం అంటే మనకు అతీత శక్తులు, ఏదైనా మనకు డిసీజెస్, వ్యాధులకు వ్యతిరేకంగా ఉచ్చరించే మంత్రాలు. ఇవి మనకు 4 వేదాల గురించి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వేద విద్యా కాలంలో పురుషార్థాలు ఏంటి? వేద విద్యా కాలంలో పురుషార్థాలు ఇక్కడ మీరు గమనించినట్లుగా అయితే అన్నీ కూడా మనకు 4 కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ సామాజిక వర్గాలు 4, మానవ జీవిత దశలు 4, వేదాలు 4, వేద విద్యా కాలంలో పురుషార్థాలు కూడా 4. ధర్మ, అర్థ, మోక్ష, కామ, ఇవన్నీ ఏంటి? పురుషార్థాలు. వేద విద్యా కాలంలో పురుషార్థాలు అంటే ఏంటంటే ఇక్కడ 4 ఉన్నాయి: ధర్మ, అర్థ, మోక్ష, కామ. ధర్మ, అర్థ, మోక్ష, కామ. అకాడమిక్ బుక్లో డెప్త్గా ఇచ్చారు, బాగుందండి బుక్. మనకు పిఐకి సంబంధించింది బుక్ బాగానే ఉంది. కానీ అంత ఈ సమయంలో మనము చదవలేము కాబట్టి నేను ఎట్లా ఇంకా నోట్స్ అనేది రాసుకున్నాను కదా, మీకు యూజ్ అవుతుంది కదా అనేసి చేశానండి. సో ఉపనయనం అంటే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఉపనయనం అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్. వేద విద్యా కాలంలో మనకి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది కదా. సో ఉపనయనం అనే విద్యా ప్రవేశ వేడుక ఇది. ఉపనయనం అంటే విద్యా ప్రవేశ వేడుక. ఏ కాలంలో? వేద విద్యా కాలంలో. ఉప అంటే ఏంటి? దగ్గరికి. ఉప అంటే దగ్గరికి. నయనం అంటే నేత్రము లేదా జ్ఞానము. ఉపనయనము. దగ్గరికి అంటే ఉప. నయనం అంటే కళ్ళు కదా, సో నేత్రము లేదా జ్ఞానము. ఒక విద్యా ప్రవేశ వేడుకగా ఉపనయనం అనేది చేయవచ్చు. బ్రాహ్మణులకి మాత్రమే నిర్వహిస్తారు. ఎవరికి నిర్వహిస్తారు? ఇది బ్రాహ్మణులకి నిర్వహిస్తారు. జ్ఞానం దగ్గరికి విద్యార్థి చేరడమే ఉపనయనము. జ్ఞానం దగ్గరికి విద్యార్థి చేరడమే ఉపనయనము. ద్విజులు అంటే 2 సార్లు జన్మించిన వారు. 2 సార్లు పుట్టడం అయితే అట్లా కాదండి. 2 సార్లు జన్మించిన వారంటే శారీరకంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. సో ఇలా జన్మించిన వారే ద్విజులు. బ్రాహ్మణులు చూసుకుంటే వాళ్ళకి ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. సో విద్యలో మనము జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి ఏజ్ మినిమం ఎంత ఉండాలంటే విద్యా ప్రవేశ వేడుకల్లో
బ్రాహ్మణులకు వచ్చేసి 8 ఇయర్స్ ఉండాలి, క్షత్రియులకు వచ్చేసి 10 ఇయర్స్, వైశ్యులకు వచ్చేసి 12 ఇయర్స్, శూద్రులకు చూసి అసలు యోగ్యులే కారు వారు పాపం. చూడండి పార్షియాలిటీ అప్పుడే ఉండేది. సో బ్రాహ్మణులు వచ్చేసి 8 సంవత్సరాల వయసులో విద్యా ప్రవేశం అనేది ఉంటుంది. క్షత్రియులు చూసుకుంటే 10 సంవత్సరాలకు, మరి వైశ్యులు చూసుకుంటే 12 సంవత్సరాలకి, శూద్రులు అయితే అంతగా యోగ్యులు కారు అనేసి వేద విద్యా కాలంలో ఉంది. గురుకులవాసి అంతేవాసి, ఇది ఇంపార్టెంట్ అండి. గురుకులవాసి అంతేవాసి అనేసి ఏ కాలం మనకు ఏ విద్యాకాలంలో ఉండేదంటే వేద విద్యా కాలంలో అయితే ఉంటుంది. అండ్ కఠిన నియమాలు కూడా ఆచరించాలి. విద్య ముగింపు వేడుక అంటే విద్య అంతా కంప్లీట్ అయిన తర్వాత సమరవర్తనం, ఇది ఎప్పుడు జరుగుతుందంటే 20 ఇయర్స్లో జరుగుతుంది. అంటే మనకు ఒక విద్య అనేది కంప్లీట్ అవుతుంది. సో అప్పుడు కూడా వాళ్ళు వేడుక అనేది చేస్తారు. ఆ వేడుకనే సమరవర్తనము అంటారు. సమరవర్తనము ఏ విద్యాకాలంలో అంటే వేద విద్యాకాలంలో విద్య అనేది ముగింపు అయిన తర్వాత చేసే ఉత్సవము వేడుకనే సమరవర్తనము. ఇది ఏ ఇయర్లో చేస్తారంటే 20 ఇయర్స్, మనకు 20 ఏజ్ వచ్చినప్పుడు చేస్తారండి. ఇది ముగింపు వేడుకలో విద్యార్థి స్థాయిని బట్టి గురుదక్షిణ చెల్లించేవారు. అంటే ఈ మనకు స్టడీస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత తన విద్యార్థి ఎంత స్థాయిలో ఉన్నాడు ఆ స్థాయిని బట్టి గురుదక్షిణ అనేది చెల్లించేవారు. ఇది మనకి మనకు ఎంతవరకు జాయిన్ అయ్యారు అంటే వాళ్ళ గురించి. గురుకులవాసి అంటే ఏంటి, అంతేవాసి. నెక్స్ట్ విద్యా ఆశయాలు ఎలా ఉన్నాయి. వేద విద్యా కాలంలో విద్యా ఆశయాలు అనేవి చూసుకుంటే సంపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందించడము, శీల సంపద, ఆత్మ సాక్షాత్కారము, మోక్షం అనేది సాధించడము, ప్రాచీన సంస్కృతి పరిరక్షణ వ్యాప్తి, ఇవన్నీ కూడా విద్యా ఆశయాలు. మరి ఈ విద్యా ప్రణాళిక కరికులం ఎలా ఉండేదంటే బ్రాహ్మణులు వచ్చేసి వేదాలు, ఉపనిషత్తులు, బోధన, పురోహిత వృత్తికి సంబంధించిన అంశాలు అయితే ఉంటాయి. సో వారి యొక్క ప్రణాళిక కనుక చూసుకుంటే బ్రాహ్మిన్స్కి వచ్చేసి వేదాలు, ఉపనిషత్తులు, బోధన, పురోహిత వృత్తికి సంబంధించిన అంశాలు. క్షత్రియులు చూసుకుంటే ఇందాకే మనం చెప్పుకున్నాం పరిపాలన గురించి, అంటే రాజనీతి శాస్త్రము, పరిపాలన శాస్త్రము, యుద్ధ విద్యలు, ఇవన్నీ కూడా క్షత్రియులకి సంబంధించింది. వైశ్యులు కనుక చూసుకుంటే వ్యాపార వ్యవహారాలలో కానీ వ్యవసాయ రంగంలో కానీ వీళ్ళు. మరి శూద్రులు వచ్చేసి సామాజిక వృత్తుల అభ్యసన మాత్రమే ఉంటుంది. సో ఆ కాలంలో మనకు వేద విద్యా కాలంలో విద్యా ప్రణాళిక అయితే ఇది. మరి గురువు స్థాయి లేదా పాత్ర అనేది ఎలా ఉంటుందంటే ముగ్గురు దేవుల సమ్మేళనమే గురువు. ముగ్గురు దేవుల సమ్మేళనమే గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మనకు ఈశ్వరుడు. సో ముగ్గురు దేవుల సమ్మేళనం గురువే ఈయన. ఆచార్య దేవోభవగా కీర్తించేవారు. ఇప్పుడు ఉన్నారా అండి అట్లా టీచర్స్కి వాల్యూ లేకుండా ఉంటుంది. మనం ఎదురుగా ఫ్రాంక్గా మాట్లాడుకుందామండి. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండిందా? యాక్చువల్గా ఇప్పుడు మనము ఎదురుగా వెళ్ళినా కూడా కొంతమంది మనకి ఏదో నమస్తేనో ఏదో ఒకటి చేస్తారు. బట్ ఇంకొంతమంది ఉంటారు చూడండి, అసలు కూడా చూడరు. ఆ కాలంలో ఎలా ఉండేది, ఆచార్య దేవోభవ అంటే ఎక్కువగా గురువుకి గౌరవం అనేది ఉండేది. సో ఇప్పుడు ఉండాలా లేదు, కంప్లీట్ వ్యతిరేకంగా అయితే ఉంది. సో ఇప్పుడు తక్కువగా మాట్లాడుకుందాం. ఉన్నత వర్గాల వారే ఎక్కువగా గురువులు అయ్యేవారు. ఉన్నత వర్గాలు అంటే ఉన్నతంగా ఎవరున్నారు ఇక్కడ, బ్రాహ్మణులు కదా. సో ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే గురువులకి యోగ్యులు. పండితుల భాష, బోధన భాష, సంస్కృతము, ఇవన్నీ కూడా గురువు స్థాయి యొక్క పాత్ర. పండితుల భాష, బోధన భాష, సంస్కృతం. మరి దీనిలో కూడా బోధన పద్ధతులు అయితే ఉన్నాయి. సో బోధన పద్ధతులు వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వేద విద్యా కాలంలో బోధన పద్ధతులు ఏంటి, మౌఖికంగా ఉండాలి, శ్రవణంగా వినడము, మననం, రెపిటేషను, నిధి ధ్యాసన, ఈ 4 ఇంపార్టెంటే అండి. బోధన పద్ధతులు ఏంటి, మౌఖికంగా ఉండాలి, శ్రవణం ఉండాలి, మననం ఉండాలి, నిధి ధ్యాసన, ఇది ఇంపార్టెంట్. విద్యార్థులు గురుకులవాసి అంతేవాసి అంటారు. సో టీచర్స్ని వచ్చేసి గురువులకు వచ్చేసి ముగ్గురు దేవుల సమ్మేళనం గురువు అనేసి ఇక్కడ పిలిచారు కదా. మరి విద్యార్థికి చూసుకుంటే ఏమని పిలుస్తారంటే గురుకులవాసి అంతేవాసి అంటారు. అండ్ నెక్స్ట్ వన్ మ్యానిటోరియల్ విద్యా విధానం, ఇది ఇంపార్టెంట్. మ్యానిటోరియల్ విద్యా విధానం అంటే గురువు అందుబాటులో లేనప్పుడు లీడర్షిప్ ఉంటుంది. మనమే ఉన్నాం క్లాస్ రూమ్లో ఏదైనా వర్క్ పర్పస్ పరంగా ఓ ప్రిన్సిపల్ దగ్గర కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక లీడర్, ఒక అబ్బాయి బాగా చదివే అబ్బాయిని మనము లీడర్గా పెట్టేసి వెళ్తాం. సో అప్పట్లో కూడా గురువు అందుబాటులో లేనప్పుడు తరగతి గదిలో బాగా తెలివైన విద్యార్థి ఉంటాడు చూడండి. సో ఆ తెలివైన విద్యార్థి ఇతర విద్యార్థుల అభ్యసనానికి పర్యవేక్షించే విధానమే ఈ మ్యానిటోరియల్ విద్యా విధానము.
సార్వత్రిక విద్యా వ్యాప్తిలో భాగంగా ఇంగ్లాండ్కు చెందిన బెల్ అనే శాస్త్రవేత్త ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మానిటోరియల్ విద్యా విధానాన్ని ఎవరు మనకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారంటే బెల్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టారు, ఇంగ్లాండ్కి చెందిన ఆయన. ఈ విధానానికి మరొక పేరు ఏంటంటే బెల్ ఎడ్యుకేషన్ విధానము. బెల్ ఎడ్యుకేషన్ విధానం ఏ ఎడ్యుకేషన్ కంటే మానిటోరియల్ విద్యా విధానానికి. సో ఇది ఫైనల్ అండి. ఇంకా వేద విద్యా కాలంలో శ్రీ విద్య అనేది ఎలా ఉండేదంటే, స్త్రీ విద్యకు అనేది అంత ప్రాధాన్యం అయితే ఉండేది కాదు. స్త్రీలు బాల్యంలో తండ్రి, యవనంలో భర్త, వృద్ధాపంలో కుమారుల సంరక్షణలో మాత్రమే ఉండేవారు. ఇక్కడ చూస్తున్నాను తొలివేద కాలంలో గార్గి, మైత్రేయి వంటి వారు విద్యను అభ్యసించినట్లు ఆధారాలు అయితే ఉన్నాయి. మలివేద కాలంలో చూసుకుంటే స్త్రీలు, శూద్రులకు ఉపనయ సంస్కార విద్య ప్రవేశ అర్హత అనేది ఉండదు. శూద్రులకు ఉపనయన సంస్కార విద్య ప్రవేశ అర్హత లేదు. ఎక్కువగా విద్యను అభ్యసించిన స్త్రీని, ఇంపార్టెంట్ బిట్ ఇది, మిస్ చేయదు, వస్తుంది మనకి షూర్గా. స్త్రీని అంటే బాగా ఎక్కువగా చదివిన ఆ అమ్మాయి ఉంటుంది కదా, సో ఆ స్త్రీని బ్రహ్మవాదిని అని పిలిచేవారు. వేద విద్యా కాలంలో బ్రహ్మవాదిని అని పిలిచేవారు. ప్రాథమిక పాఠశాలలను గురుకులాలుగా పిలుస్తారు. ఇక్కడ చూడండి, ప్రాథమిక పాఠశాలను గురుకులాలు అనేసి, కళాశాల విద్యకు సంబంధించిన పరిషత్తులని, చర్చా వేదికను సమ్మేళనం అంటారు. అండ్ వీధి బడులను వచ్చేసి టోల్స్ అనేవారు. ఇంకా వేద విద్యాకాలంలో పరిమితులు చూసుకుంటే లింగ వివక్షత అనేది ఉండేది, సంస్కృతంలో బోధించడం ఉండేది, మనకు వర్ణ వ్యవస్థ ఉండేది, స్త్రీలు శూద్రులకు విద్య ప్రవేశ అర్హత, ఉపనయన సంస్కారం లేకపోవడం, ఇవన్నీ కూడా వేద విద్యాకాలంలో పరిమితులు. సో ఇదండి వేద విద్యాకాలం గురించి కంప్లీట్గా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఐ హోప్ మీకు క్లాస్ అనేది నచ్చిందని అనుకుంటున్నానండి. క్లాస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుంది. పాజిటివ్ అయితే మాత్రము రేపు జైనుల విద్యా విధానం గురించి అయితే నేర్చుకుందాము. తక్కువ సమయం ఉంది, ఎక్కడ వేస్ట్ చేయకోకుండా ఎవ్రీ మినిట్ కూడా కష్టపడితే మనకు తర్వాత దేవుడు ఎరుగు. ముందు మనం ఏ ప్రయత్నం చేయకోకుండా వస్తుందా రాదా అనేసి ఇవన్నీ నెగిటివ్ థాట్స్ అన్ని పక్కన పెట్టేసేయండి.